మనలో చాలా మంది దగ్గర ఒక స్పెషల్ అవుట్ఫిట్ ఉంటుంది. అది మనం ఇప్పుడు వద్దులే, ఒక స్పెషల్ డే కోసం దాచుకుందామని దానికి ఒక స్పెషల్ ప్రియారిటీ ఇచ్చి ఒక స్మైల్తో ఆగిపోతాం. లేదా మనం ఎంతో ఇష్టమైన పర్ఫ్యూమ్ బాటిల్ని దాచి దాచి ఒక మంచి డే ఒక వెరీ ఇంపార్టెంట్ డేకి మాత్రమే వాడాలని దాన్ని పెట్టేస్తాం. వీఆర్ సేవింగ్ ఇట్ ఫర్ ఎ స్పెషల్ డే ఆర్ ఎ స్పెషల్ ఈవినింగ్. వీ డోంట్ డూ దట్ బికాస్ పెరుగుతూ కొద్దీ మనం ఇవన్నీ చేస్తూ ఉంటాం. కానీ ఇట్స్ బీన్ ఎ మంత్. దిస్ పర్ఫ్యూమ్ isn't as interesting as it used to be. And that dress doesn't impress me anymore. It lost its magic. It's just a dress now. ఈ కాలాన్ని బట్టిన వెరీ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే లవ్ అనే పదం ముందు ట్రూ అనే వర్డ్ లేకపోతే కానీ లవ్ అనే పదంకి విలువ లేకుండా పోయింది. అమ్మ దీనమ్మ లేట్ అవుతుంది. ఓ స్టార్ట్గా ఏంద్ర ఇది ఇంకి టైం అవుతుంది దేవుడా ప్లీజ్ వన్ లాస్ట్ టైం. ఇంత పెద్ద ప్రపంచంలో నాకున్న చిల్లర క్వాలిఫికేషన్కి ఏ కంపెనీ జాబ్ ఇయ్యక ఎక్కడ దిక్కులేక లేక లేక ఒక్క మహానుభావుడు నాకు జాబ్ ఇచ్చి అయినా నన్ను అడిగింది కూడా ఏం లేదు. అడిగింది ఒక్కటే, టైంకి రా నాన్న అని. నాకు అది కూడా చేత కావట్లేదు. ఈ జాబ్ నిలబెట్టుకోవడానికి నేను పడే తంటాలు అంతా ఎంత కాదు. ఏట్రా చూస్తున్నావు? నీతో పాటు నేను రానా? ఇప్పుడు అవసరమా? అసలు ఆఫీస్ టైం అవుతుంది. అయినా నువ్వు టైంకి ఎప్పుడు వెళ్ళావు కనుక ప్లీజ్ కదా. బతిమలాడుతున్నాడు బయ్యో. పర్లేదు ఇస్తారా? అమ్మ దీనమ్మ. సరే సర్లే, నీ పని రేపు చూస్తా. థ్యాంక్స్. అయినా నాకు నా పిల్లతో పని ఉంది. ఎక్కడికన్నా టైర్ ఏమైనా పంక్చర్ అయినా? జుంకా ఏమైనా ఎక్కించావా? మరి ఎవడ్రా నువ్వు? ఓ ఐఎమ్ కమల్, నాట్ హాసన్. ఐఎమ్ వంశీ, నాట్ పైడిపల్లి. ఓ హలో అవని, వస్తున్నా. ఇక్కడే పక్కనే ఉన్నా. పక్కనే అంటే ఇక్కడే చుట్టుపక్కలే. బ్రో నాకు కొంచెం పని ఉంది, నేను ఇప్పుడు వస్తా. ఓకే ఏమనుకోక, బాయ్. కలుద్దాం బ్రో, బాయ్. ఎవడు అడిగిండ్రా నిన్ను? నీ అమ్మ టైం అవుతుంది. ఏ 100 తీసుకో అన్నా. లేదు మేడం, చూసే చెప్తున్నా. 120 కంటే తక్కువ రాదు. నేను ఫోన్లో కూడా చూసా, 80 చూపిస్తుంది, అయినా 100 ఇస్తా అంటున్నా. నిజం మేడం, 120 కంటే తక్కువ రాదు మేడం. ఇక్కడే అన్నా వస్తుంది 100కి. అరే అన్న వస్తుందా రాదా? ఇక్కడే. హలో మిస్టర్, నేను ఇంకా ఇక్కడ మాట్లాడుతున్నాను కదా, మీరు దిగండి. హలో, మీరు మాట్లాడితే టైం వేస్ట్ చేస్తున్నారు. అన్నా నేను 120 ఇస్తా పోనీ. అన్నా నేను నీకు 130 ఇస్తా, ముందు దింపాయిని. అన్నా నేను 140 ఇస్తా, అమ్మాయిని పంపించి. అన్న నేను నీకు 150 ఇస్తా, దింపేయి. 150 అంట. అన్నా నేను 200. ఇగో అన్న. రైట్ అన్న. ఈ అమ్మ వర్షాకాలంలో ఎండలేంద్రా.
వంశీ యా ఏంది 10 minutes లేట్? యా సార్ కమింగ్. త్వరగా రా. వస్తాను సార్. త్వరగా రావయ్యా బాబు. ఇదివరకు ప్రీవియస్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది క్వాలిటీ లేదని రీవర్క్ పెట్టించాము. ప్రోగ్రెస్ ఎట్లుంది? రీవర్క్లో దే ఆర్ గివింగ్ ఆల్వేస్ గుడ్ క్వాలిటీ సార్ యాక్చువల్లీ. సో అవునా? నెక్స్ట్ టైం నుంచి రీవర్క్ లేకుండా టైంకి ఫినిష్ అయ్యేటట్టు ప్లాన్ చేద్దాం. సరే, దానికి ఒక చిన్న మీటింగ్ పెట్టాలంతే. నెక్స్ట్ వీక్ చూద్దాంలే, కానీ ఈ ప్రాజెక్ట్ నా మెడకు వచ్చింది. ఎన్ని మీటింగ్స్ పెట్టినా ఇదే ప్రాబ్లం అవుతుంది ఫ్రెషర్స్తో. ఆ సుధీర్ ప్రియా టీంలో కూడా క్వాలిటీ లేదు. క్వాలిటీ ఈజ్ ఇంపార్టెంట్. అందుకే మీట్ అవర్ క్వాలిటీ మేనేజర్. హాయ్. హర్ నేమ్ ఇస్ వేద. ఏమేమి ఉంది? ఇప్పుడు మీ ఇద్దరు ఒకటే టీము, కోఆర్డినేట్ చేసుకో. అయ్యో సమ్మరీ కావాలే. ఏంటి వీడు? హలో, సమ్మరీ చెప్పమని చెప్పారు. నువ్వు చెప్తే నా పని నేను చూసుకుంటా. ఇక ఫీల్ అయిపోతున్నావు. నన్ను అంటున్నావా? నిన్నే. నిన్ను నువ్వు అన్నా ఏంది? మీరు అను లేదా వంశీ అను? ఓకే వంశీ గారు, చెప్తారా? ఇది నాకే దొరికింది రా పోయి. హలో నానా, ఉన్నావా? అమ్మా రూమ్కి వెళ్ళినావా? అవునా, టాబ్లెట్స్ వేసుకుంటున్నావా మరి? వేసుకుంటున్నా. సరే నా గురించి వదిలే. నువ్వు తిన్నావా? ఇదేమన్నా తినే టైమారా? మధ్యాహ్నమే తిన్నా. డాడీ ఎట్లుంది? మొన్నే బీపీ టెస్ట్ చేసిరు డాడీకి. ఇప్పుడు పర్లేదు, బాగానే ఉందన్నాడు డాక్టర్. అత్త వాళ్ళు వస్తా అన్నారు ఈ వీక్. సరే. సరే కాదు, డాడీతో కూడా అప్పుడప్పుడు మాట్లాడు. సరే అమ్మా. ఎవరో అమ్మాయి వల్ల ఎందుకురా ఈ పంచాయతీలు మీకు? నీ గురించి అయినా ఆయన గురించి నువ్వు. సరే మధ్యలో ఒక్కసారైనా నువ్వు డాడీకి కాల్ చేయొచ్చు కదా. ఇంట్లో ఉండమంటేనేమో నచ్చట్లేదంటావు, బయటనేమో ఇట్లా. సరే, నాకు పని ఉంది, మళ్ళీ చేయనా? సరే. సరే బాయ్. Every good story starts with a voice. వంశీ, జనరల్గా ఆఫీస్లో ఏ టైంకి లంచ్ చేస్తారు? మన ఇష్టం అది. కొందరు 1కి చేస్తారు, కొందరు 2కి చేస్తారు, కొందరు 6కి కూడా చేస్తారు. మరి నువ్వు? నేను 1కి చేసేస్తా. అయితే లంచ్ చేద్దామా? 1 అయింది. యాక్చువల్లీ ఒక్కదాన్ని తినలేను. షూర్, ఓకే. హాయ్, గుడ్ ఈవినింగ్ గైస్. ఎట్లున్నారు? ఆల్ గుడ్. సో మనకి ఫస్ట్ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ వచ్చింది మన కంపెనీలో. సో దీనికి మాత్రం మీరు చాలా సపోర్ట్ చేయాలి. సో పాత ప్రాజెక్ట్ నేను చూసిన, బాగుంది. ఇంకా కొంచెం క్వాలిటీ ఇష్యూస్ వచ్చాయి కాబట్టి చూసుకోండి. శశాంక్, చాలా మంచిగా సపోర్ట్ చేసినావు. ఓకే, యాజ్ ఏ లీడ్గా ఈసారి రిక్రూట్మెంట్స్ అండ్ ఎంప్లాయీ పర్ఫార్మెన్స్ డేటా ఇంకా వాళ్ళ కంపెనీ పే స్కేల్ షీట్స్ మనకి ఇచ్చినారు. వన్స్ యూ ఆల్ గో త్రూ దెమ్, ఈచ్ పర్సన్ శాలరీస్ అండ్ అదర్ ట్యాక్సెస్ ప్రాపర్గా రివాల్యుయేట్ చేయండి. వేదా, వాట్?
సారీ సార్. లెట్స్ కంటిన్యూ. ఈ షీట్స్ అందరికి వచ్చినాయి, ఒకసారి ఈమెయిల్ చెక్ చేసుకోండి. బీ పొలైట్, బీ హార్డ్ వర్కింగ్, చేస్ టార్గెట్. ప్రమోషన్ గురించి టెన్షన్ పడకండి, ఇయర్ ఎండింగ్ లోపు మీ ప్రమోషన్ మీకు వచ్చేస్తాయి. అయినా మేము జీతాలు పెంచాలంటే మీ వర్క్ కూడా కనిపించాలి కదా. జీతాలు పెంచేలా మీరు పని చేయాలి కదా. వాట్ హ్యాపెన్ వేదా? ఏమైంది? దోమ సార్, దోమ. దోమలు ఈగలన్నీ మీకే కనపడతాయి. పని చేయమంటే మాత్రం చేత కాదు. పని చేయడానికి వస్తారు, దోమలు పెట్టడానికి వస్తారు. అరే రూమ్లో ఒక ఆర్డర్ తెచ్చి పెట్టండి. చలో లెట్స్ కంటిన్యూ. డిస్ట్రాక్షన్స్ ఎక్కువైతున్నాయి. ఏ వేదా, వంశీ మీ టీమే కదా. వంశీ చూడు ఎంత అటెంటివ్గా ఉన్నాడు. అందుకే వంశీ అంటే నాకు ఇష్టం. ఈజ్ ఫోకస్డ్ అండ్ హార్డ్ వర్కింగ్ పర్సన్. థ్యాంక్ యూ సార్. చలో లెట్స్ కంటిన్యూ. జస్ట్ మిస్ బతాయి పడుతుండే. నైస్, బాగుంది. సో ఈ కంపెనీకి ఎలా రిఫర్ ఆర్? నో, హైక్ కోసమే. పాత కంపెనీ మానేసి ఇటు షిఫ్ట్ అయ్యాను. ఓ ఓకే. ఫ్యామిలీ, ఫాదర్? ఫాదర్ గవర్నమెంట్ ఎంప్లాయ్, అమ్మ హౌస్ వైఫ్, నేను ఒక్కదాన్నే. హైదరాబాద్ ట్రాఫిక్ తెలిసి కూడా కార్ అవసరమా? యాక్చువల్లీ మా నాన్నకి చాలా భయం. నా ఇంటర్ అనుకుంటా బైక్ నేర్చుకొని మా నాన్న ముందు ఫుల్ స్పీడ్గా వెళ్ళి పడిపోయాను. వంటి నిండా దెబ్బలు. దెబ్బకి నా సైకిల్ మా అమ్మ స్కూటీకి తీసుకెళ్ళి అమ్మేశారు. ఇంకా గ్రాడ్యుయేట్ అయిపోయాక ఆ కార్ కేసు తీసుకొచ్చి నా చేతిలో పెట్టారు. నువ్వు కూడా స్పీడ్గా వెళ్తావా? నా వండికి అంత సీన్ లేదు, 60 దాటితే ముందు పోదు. మరి మీ గురించి? ప్రజెంట్ ఫ్రెండ్ ఫ్లాట్లో ఉంటున్నా. ఓకే. ఫ్యామిలీకి దూరంగా ఉంటే కొంచెం పీస్ఫుల్ ఉంటుంది అందుకు. ఓ, జాబ్ ప్యాషనా, మనీ కోసం? టు బి వెరీ హానెస్ట్ విత్ యూ, మనీ కోసమే. ఏంటంటే చిన్నప్పటి నుంచి ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఆడపిల్లని కన్నా రేపు పెళ్ళెలా చేస్తావు, పెళ్ళేలాగా అంటే పెళ్ళే కదా ఏముందిలే అనుకున్నాను. ఒక ఏజ్ వచ్చాక అర్థమైంది పెళ్ళనేది ఎంత రెస్పాన్సిబులో, ఎంత ఎక్స్పెన్సివో అని. రీసెంట్గా ఒక మ్యాచ్ వచ్చింది, ఇక ఇంట్లో వెళ్ళి ఇక అదంతా నానే చూసుకుంటున్నారు. సో నా సైడ్ నుంచి ఏదైనా చేస్తే ఐ విల్ బీ హ్యాపీ. అందుకే ఈ జాబ్. యాక్చువల్గా నాన్నకి ఇంకా తెలీదు. వంశీ, ఏమైంది? వినడమే తప్ప ఫస్ట్ టైం నీలాంటి అమ్మాయిని చూడడం. ఓకే, ఫీమేల్ ఇంటరాక్షన్స్ తక్కువ అనుకుంటా లైఫ్లో. టీ బాగుంది. అవును. సరే బాయ్. బాయ్ ఏంటి, సీయూ అనాలి. ఓకే, ఎందుకు? బాయ్ అంటే ఏదో నెగిటివ్ ఫీల్ ఉంటుంది కదా, అదే సీయూ అంటే కొంచెం బాగుంటుంది. ఓకే, సీ యూ. See you. ఏ లంచ్ టైం అవుతుంది, ఏం తెచ్చుకున్నావు? యాక్చువల్లీ చూడాలి.
హే స్విగ్గీ ఆర్డర్ పెడుతున్నావా? వద్దు, షేర్ చేసుకుందాం. పర్లేదు, వచ్చేస్తుంది ఆర్డర్. ఇప్పుడా? వంశీ, ఏయ్ ఇది ఎందుకు ఆర్డర్ అయితే లేదు? వర్షం వల్ల ఇట్లా అయితలేదా? అబ్బా, అబ్బా, ఏం ఆర్డర్ అయితే లేవు. అమ్మా, ఇందులో రైస్ పప్పు ఉంది. మా మమ్మీ పప్పు బాగా చేస్తుంది, ట్రై చేయి. హే పర్లేదు. బాగుంటుంది, ట్రై చేయి. థ్యాంక్స్ వేదా. అవును వంశీ, వీకెండ్ ప్లాన్స్ ఏంటి? ఏముంటాయి వేదా? టీవీ చూడడం, ఫోన్ చూడడం, మా వాళ్ళు తాగితే చిల్ అవ్వడం. అవును, మరి నీవి? నాదేముండదు. యాక్చువల్లీ నాకు నైట్ సిటీ అంటే చాలా ఇష్టం. ఓ, నా ఫ్రెండ్స్ని అడిగి అడిగి ఊరుకున్నా. నాన్న అడిగితేనేమో ట్రాఫిక్ ఉంటుంది, వద్దు అని అంటాడు. సర్లే మరి, బాయ్. బాయ్. నువ్వు ఎప్పుడైనా వెళ్తే మాత్రం తీసుకెళ్ళు. వేదా, సో తీసుకెళ్తున్నావా? తీసుకెళ్తా, కానీ నువ్వే తీసుకెళ్ళాలి. రేపు వెళ్దామా? నీ బ్యాగ్. నడకే అడుగేస్తూనే వనికే వనికే నా వెనకే తను నీడై తోడై ఉంది కనకే పరువే గుండెల్లోనే పెరిగే పెరిగే నీ చెలిమే చేయి కలిపే అంటూ పెంచే చనువే. Baby, can I call it out? The story only mine and yours. My dreams are full of you, my dear. But please don't say that this never ever. Baby, can I call it out? It's the story only mine and yours. My dreams are full of you, my dear. Oh, please just say that